హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లో ఒక సూపర్ ఎగ్జైటింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అదే మన షామీర్పేటలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్. మీరు థ్రిల్స్ని, హైట్స్ని, అడ్వెంచర్ని ఎంజాయ్ చేసేవారైతే ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. సో మెయిన్ గేట్గా రీచ్ చేసాము. ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి టికెట్ కౌంటర్. ఇక్కడ మనకు కావాల్సిన ప్యాకేజ్ మనం సెలెక్ట్ చేసుకొని మనకి ఏదైనా డౌట్ ఉంటే అక్కడ కస్టమర్ కేర్ పర్సన్ ఉంటాడు, అతని ద్వారా మనం కొన్ని ప్యాకేజీలు డీటెయిల్స్ తెలుసుకొని మనం నచ్చిన ప్యాకేజ్ తీసుకోవచ్చు. సో పిల్లలకి సపరేట్గా, పెద్దలకి సపరేట్గా లంచ్ బఫెట్ కూడా ఉంటుంది. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మనం ప్యాకేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మేము చాలాసేపు రీసెర్చ్ తర్వాత ఒక ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. నాకు డేర్ డెవిల్, మా బాబుకి పూల్ సైడ్ అండ్ డేర్ డెవిల్ తీసుకున్నాం. టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక ఫామ్ ఫిల్ అయితే చేయాలి. అదేంటంటే మన పర్సనల్ డీటెయిల్స్, ఫోన్ నెంబరు, ఏజ్, మన అడ్రస్, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. దాని తర్వాత మన చేతికి ఒక బ్యాండ్ వేస్తారు. సో అక్కడి నుంచి ముందుకెళ్తే ఇక్కడ మన వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ అడ్వెంచర్ అనే దగ్గర గ్రాండ్ వెల్కమ్ పంజాబీ డోల్స్తో మనకు వెల్కమ్ చెప్తారు. సో మీరు మంచి డ్యాన్సర్ అయితే మంచి డ్యాన్స్ కూడా వేయచ్చు. సో ఫస్ట్ అయితే జైంట్ స్వింగ్ చేద్దామని లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో మా ముందు ఒక బిగ్ ఫ్యామిలీ వెళ్తుంది. సో వాళ్ళు అయిపోయాక నెక్స్ట్ మేమన్నమాట. సో లెట్స్ గో. చూడండి, చాలా హైట్ ఉంది. మా ముందున్న ఫ్యామిలీ చేస్తుంటే ఒక చిన్న క్లిప్ తీశాను, అవుట్లుక్ ఎలా ఉంటుందని. చూసేయండి వాళ్ళు ఎలా అరుస్తున్నారు చూడండి. డిస్ట్రిక్ట్ గ్రావిటీ అనేది హైదరాబాద్లో అడ్వెంచర్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, లేదంటే ఆఫీస్ టీమ్ అవుటింగ్ కూడా సూపర్ ఆప్షన్. అడ్వెంచర్ అంటే ఫన్ మాత్రమే కాదు కదా, సేఫ్టీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్టాఫ్ కూడా ప్రాపర్ బ్రీఫింగ్ ఇస్తారు. స్టాఫ్ గైడెన్స్ మాత్రం బాగుంది, కేరింగ్ బాగుంది. మీరు మ్యాక్సిమం కొంచెం లూజ్గా ఉండే డ్రెస్సెస్ వేసుకోండి, ఎందుకంటే జీన్స్ అవి వేసుకుంటే ఇలాగ బెల్ట్స్ అన్ని ప్యాక్ చేసేటప్పుడు ఫుల్ టైట్ అయిపోయి మీకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ కంపల్సరీ స్పోర్ట్స్ షూస్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇవే కాదు, మల్టిపుల్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అయితే చాలా స్వింగ్ అని
సో ఇప్పటి వరకు ఒక్కరే ఉన్నారు కేర్ టేకర్. సో ఇద్దరు రావడం వల్ల ఫటాఫట్న అయిపోయింది. సో ఇది హ్యూమన్ స్లింగ్ షాట్. అయితే ఇది నేను చేయడానికి నాకు ఎలిజిబిలిటీ రాలేదు. దీనికి మ్యాక్సిమం 80 kgs మాత్రమే ఉండాలి. నా వెయిట్ 85 kgs ఉంది. అందువల్ల నేను దీన్ని ట్రై చేయలేకపోయాను. సో వేరే వాళ్ళు ట్రై చేస్తుంటే వాళ్ళ క్లిప్ తీసి వేస్తున్నాను ఇక్కడ. సో ఇది మాత్రం సూపర్. ట్రాక్టర్ గట్టి లాగి అలా వదలడం మాత్రం ఫుల్ స్వింగ్లో వెళ్తుంది. సో అసంపూర్ణంగా అక్కడ నుంచి బయటకు వస్తే ఇక్కడ టార్జాన్ ట్రాక్ కనిపించింది. సో చిన్నప్పుడు ఇసుక గుట్టలు చెట్లు ఎక్కుతుండే. సో ట్రై చేద్దామని చెప్పి నేను మా వాడు పోటాపోటీగా ఎక్కడం స్టార్ట్ చేసాం. ఇటువైపు నుంచేమో టైర్ల మీద నుంచి పైన రోప్తో నెట్ ఉంటుంది. అలా ట్రై చేసి దిగడం, మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఎక్కడం, అటు దిగడం. సో మళ్ళీ ఇటువైపు నుంచి టైర్ల మీద ఎక్కాలి, అటువైపు రోప్ మీద దిగాలి. సో ఒక ట్రాక్ అయితే దిగ్విజయంగా కంప్లీట్ చేశాను. ఇది ఇంకొక మోడల్ ట్రాక్. ఇవి చిన్నవి లేండి, పిల్లలకు బాగా నచ్చుతాయి, చిన్నపిల్లలు చేసేటివి. బట్ ఇక్కడ నుంచే మనం ట్రై చేయాలి. సో ఇలా చిన్న చిన్నవి చేస్తే పెద్దవి చేయడానికి స్టామినా బిల్డ్ అవుతుంది, ప్లస్ బ్యాలెన్స్ మైండ్ వర్కౌట్ చేయగలం. సో చాలా రకాల ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడ, ఒక 15 వరకు ఉన్నాయి. డిఫరెంట్ రోపు, ల్యాడర్, టైర్స్, ఇది ఎవరు విజిట్ చేయొచ్చు అంటే, ఈ ప్లేస్ ఎస్పెషలీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్, కార్పొరేట్ టీమ్ అవుటింగ్స్, అడ్వెంచర్ లవర్స్కి మాత్రం పర్ఫెక్ట్.
మెయిన్ స్క్రీన్ లైఫ్ నుండి బ్రేక్ కావాలంటే ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి, విజిట్ చేయండి. ఇదే కాదు, సిటీలో చాలా ఇలాంటి అడ్వెంచర్ పార్క్స్ ఉంటాయి. సో వాటిలో టైం స్పెండ్ చేస్తే మన ఫిట్నెస్ ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది, మెయిన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి బాగా. సో నెక్స్ట్ రైఫిల్ షూటింగ్ సెక్షన్కి వచ్చాం. సో ఏదో అలా ట్రై చేశాను. వాడు మనకు 10 bullets ఇస్తాడు. నాకు ఒకటో తగిలాయి. బాగుంది, గన్ చాలా వెయిట్గా ఉంది. కొంచెం ప్రీమియం గన్స్ అని అనుకుంటున్నా. మెయిన్ ఏంటంటే చాలా ఖాళీగా ఉంది ఈరోజు. సంక్రాంతి కావడం వల్ల పబ్లిక్ పెద్దగా లేదు, అందరూ ఊర్లలోకి వెళ్ళిపోవడం వల్ల మాకు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి టైం దొరికింది. ఇదేమో ఆర్చరీ. సో చిన్నప్పుడు వేసే బాణాలు ఎప్పుడు వేయాలి ఇక్కడ. సో మావాడైతే ఆల్మోస్ట్ 10లో 5-6 వరకు పర్ఫెక్ట్గా ఎయిర్లో పాయింట్లు అయితే ఇస్తాడు. సో పక్క నుండి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి పేరెంట్స్గా. పిల్లల్లో మంచి కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది ఇట్లాంటి వాటి వల్ల. సో నెక్స్ట్ మల్టీ ఫంక్షన్ టవర్ పక్కన రోప్ కోర్సెస్ ఉంటాయి. సో మనం ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో మెయిన్గా మల్టీ ఫంక్షన్ టవర్ అండ్ రోప్ కోర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ 6-7 వేరియంట్స్ ఉంటాయి. అలాగే పక్కన రోప్ కోర్స్లో అయితే ఒక 20-25 వేరియేషన్స్ అయితే ఉంటాయి. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. సో నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది. సో మీ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.